ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని చెట్లన్నీ మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కుప్పంలో ప్రకృతి సేద్యంగానే చెట్లు పెట్టే కార్యక్రమానికి ఎక్కువ పోతున్నాం. దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎక్కడ కూడా ఈ వేస్ట్ లేకుండా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఏ విధంగా చేస్తామో దానికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా వాళ్ళు అన్నారు, సార్ మీరు స్పీడ్ పెంచుతారేమో, వెనకన వచ్చి కొడతారేమో, మీరు తొక్కద్దండి, మీరు దొక్కితే మా ఉద్యోగం పోతుంది, కాబట్టి మీరు తొక్కద్దంటే ఏమీ బాధ లేదు. ఇవి నాకు కొత్త ఏం కాదు. ఇన్నోవేషన్ అనేది కొత్త విషయాన్ని అందిపుచ్చుకోవడం నా జీన్స్లోనే ఉంది, అనుమానం వద్దని చెప్పాను. నేను ఎప్పుడు స్టాటిక్గా ఉండను, నూతనమైన ఆలోచనలు చేస్తూనే ఉంటాను, నూతనమైన ఆవిష్కరణలు కూడా చేస్తూనే ఉంటాను. నేను చేయడం కాదు, అది 10 మందిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దాని ఫలితాలు అందరికీ రావాలని అనునిత్యం పనిచేస్తాను. ఈరోజు ఈ సైకిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో ప్రారంభించిన సూపర్ సైకిల్ గిన్నిస్ రికార్డు రావడమే కాకుండా భారతదేశ చరిత్రను మార్చే దిశగా ఈ యొక్క సూపర్ సైకిల్ దూసుకెళ్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ప్రతి నెల మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదవాడు, కష్టాల్లో ఉన్న పేదలు. అందుకే నేను దీని పేరు కూడా మీరు ఆలోచిస్తే పేదల సేవలు. ఈ కార్యక్రమం నేను ఎక్కడున్నా నాకు గుర్తుంటుంది. నేను రావడమే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆఫీసరు మొదటి తారీఖున పేదవాడి దర్శనం చేసుకోవాలి, పింఛన్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 13% జనాభాకి పింఛన్లు ఇస్తున్నాం. వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు 28 రకాలు, 4000, 10,000, 6,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, అతి పెద్ద డీబీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 19 నెలలు 58,654 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది దేశంలో ఒక రికార్డ్. సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికో పోవాల్సిన పని లేదు. పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు, పక్కనుండే తమిళనాడులో 315 కోట్లు. మనం ఏకంగా ఖర్చు పెట్టేది ఎంతో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 2,730 కోట్లు. 315 ఎక్కడ, 392 ఎక్కడ, 2,730 కోట్లు ఎక్కడో గుర్తుపెట్టుకోండి. అది పేదవాడి పట్ల ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండే అభిమానం, పేదల పట్ల కమిట్మెంట్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీరు కూడా అధ్యయనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తున్నాను నేను, రాష్ట్ర ఆదాయం పెరగాలి, పెరిగిన ఆదాయం పేదవాడికి అందాలి, పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. ఆనందంగా ఉన్నప్పుడే అది నిజమైనటువంటి సమాజం అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 62,94,832 మందికి 2,704 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 101 కోట్లు నెలకిస్తున్నాం.
గుడిపల్లి మండలం 2,71,00,000 ఇస్తున్నాం. బెగ్గిలిపల్లిలో 16 లక్షలు ఇస్తున్నాం. కొత్తగా భర్త చనిపోతే భార్యకు 7,944 పెన్షన్లు కొత్తగా ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే తిరిగి వాళ్ళకి ఇస్తున్నాం. 109 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలు తీసుకున్న మళ్ళా ఇస్తున్నాం. 18 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పే చేస్తున్నాం. అంటే నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. వీలైనంత వాళ్లకు పేదలందరినీ కూడా ఎంపవర్ చేయడం, సహాయం చేస్తానే ఉండడం, అదే సూపర్ 6. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సూపర్ హిట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కమిట్మెంట్. అదే మాదిరిగా పేదల పట్ల ఒక మంచి చేయాలనే భావన. ఎన్ని పనులున్నా ఈరోజు మీరు చూడండి, 1వ తారీఖు రేపు సండే, నేను 31వ తారీఖునే 1వ తారీఖున మీరు ఆనందంగా ఉండాలని మీ తలుపు తట్టామంటే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలనుకుంటే నేను ఎల్లుండి ఇవ్వచ్చు, లేకుంటే ఒక 5 రోజుల తర్వాత ఇవ్వచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే మీకు న్యాయం. ఏకైక నియోజకవర్గం మన నియోజకవర్గం, దీన్ని ఎతికిచ్చాం. ఇంకొక పక్కన శ్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో రద్దీ పెరిగింది. అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మా ఆడబిడ్డల్లో దేవుని పైన భక్తి కూడా పెరిగింది. మీరు పోవడమే కాకుండా మగవాళ్ళను కూడా తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పరిణామం. అదే సమయంలో ఇప్పుడు మీకు సూపర్ సైకిల్ కూడా ఇచ్చాం. మగపిల్లలే కాదు సైకిళ్ళు తొక్కేది, మా ఆడపిల్లలు కూడా దర్జాగా సైకిల్ తొక్కి మగవాళ్ళ కంటే ముందుగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మీరు నిన్నటి వరకు మగవాళ్లే చేరుకుంటారనుకున్నారు, కానీ కాదు, మేము కూడా తక్కువ కాదని చెప్పడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాను. అందుకే ఈరోజు చూస్తే మగవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు, మా ఆడబిడ్డలంతా ఒక పక్క పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను డాక్టరా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు మీ దగ్గర మీరు చూస్తే 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు.
ఎక్కువ డబ్బులుండే సంస్థ, ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అప్పు తీసుకుంటే ముందు అప్పువాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈరోజు మీరు తీసుకుని రుణాలు 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం